పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి. హ్యాపీగా కడుపు నిండా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం దోసపిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు 3 కోడిగుడ్లు గుడ్డు తీసుకొని ఒక బౌల్లో ఈ విధంగా బీట్ చేసి వేసుకోవాలి. తర్వాత విస్కర్ తీసుకొని గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొత్తిమీర, రుచికి తగ్గట్టు ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం రెడీ చేసుకున్నటువంటి గోధుమ పిండిని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. చూడండి, రెండో వైపుకి తిప్పి కాల్చుకున్న తర్వాత ఎగ్గు మిశ్రమాన్ని చపాతీ అంతా కూడా పట్టించి మళ్ళీ తిప్పి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఎగ్గు మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు కాలనిచ్చి తిప్పి కాల్చుకోవాలి. వెరీ సింపుల్ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే ఎమ్మి స్నాక్స్ రెసిపీ రెడీ.